హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో ఇంత మామూలుగా ఈ బ్రాహ్మిన్స్ అంతా కూడా ముద్దపప్పు అని చెప్పి ముద్దపప్పు నెయ్యి పోయి అని చెప్పి అంటుంటారు సామెత, ముద్దపప్పు నెయ్యి పోయి అని. అట్లాంటి ముద్దపప్పు అండి ఇది. ధనియాల పప్పు చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ధనియాల పప్పు. మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట, గోడ కొడితే ఎట్లా అతుక్కోవాలరా పప్పు అని, అంటే అంత గట్టిగా ఉండాలని చెప్పేసి. అట్లా ఈ ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కందిపప్పు, ఒక పిడికెడు కందిపప్పు ఒక కేజీ మాంసకృతులతో సమానం అనమాట. అంటే అంత బలమైనది ఈ కందిపప్పు, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. వేడివేడి అన్నంలో అన్నంలో నెయ్యి కలుపుకొని, వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని, అప్పుడు ఈ పప్పు కలుపుకొని, పప్పు మీద కూడా నెయ్యి వేసుకోవాలా. అట్లా కలుపుకొని తింటే అప్పుడు దాని రుచి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, ఆరోగ్యం అన్నీ బాగుంటాయండి, రుచి అద్భుతంగా ఉంటుంది, మళ్ళా తినాలనిపిస్తుంది. వేళ్ళన్నీ నోట్లో పెట్టుకుని నాకోవాల్సిందే. నాకు భలే ఇష్టం అండి ముద్దపప్పు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు ధనియాల పప్పు చేస్తున్నానండి. ఈ పప్పు మా అమ్మ చేసేది, పాతకాలం వంటే. దానికి అలా కావాలనుకుంటే తెల్లగడ్డ వేసుకోవచ్చు, ఎర్రగడ్డ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. ఉత్త టమాటా చూస్తున్నా, అది మీకు టమాటా వద్దనుకుంటే అది కూడా వద్దండి. ఇది మనం ఎక్కడికైనా ప్రయాణాలు అయ్యి ట్రైను, మమ్మల్ని అడిగినారండి ట్రైన్ ప్రయాణాలు పోయినప్పుడు చెప్పండి అని. ఈ పప్పు అన్నం తీసుకుపోతే ఈ పప్పు 3 రోజులైనా స్టాక్ ఉంటుంది. బాగా గట్టిగా చేసుకోవాలి ముద్దపప్పు. దానికి కావాల్సిన పదార్థాలండి: కందిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు, టమాటా, చింతపండు, పసుపు, ఉప్పు, ఆయిల్ అండి. మీరు కావాలంటే ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసుకోండి. ఈ ధనియాల పప్పు అనేది మనము ఈ ధనియాలు అట్లే వేసేయాలి డైరెక్ట్గా ఆయిల్లో. లేదు అని అంటే కన్నా ఇట్లా 2 విధాలు కొంచెం దంచుకొనైనా వేసుకోవచ్చు, మనకు ఇష్టం లేకుంటే కన్నా. ఇప్పుడు అక్కడ వేయించి చూపిస్తా. నేను ధనియాలు ఇట్లే వేసుకోవచ్చు అన్నాను కదండి. నేను కొంచెం ఊరికే అట్లా కొంచెం రోట్లో వేసి అదే చెక్క మొగ్గగా అట్లా వేస్తున్నాను. డైరెక్ట్గా వేసుకోవచ్చు తినేవాళ్ళు, ఊరికి ఇట్లా కచ్చాపచ్చా ఇస్తాండి. ఇంకంతే, 2 అయినా చాలు. ఇష్టం లేను ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇంతేనండి. ఇంకా ప్యాన్ పెట్టినానండి, స్టవ్ వెలిగిస్తున్నా. ఆయిల్ అండి, ఒక పెద్ద గరిటెతో 2 గరిటెలు వేసిన. ఇప్పుడు కొంచెం కాగాలండి. ఇప్పుడండి ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, ఒక 1/2 స్పూన్ వేసుకోండి చాలులే, ఎక్కువేమొద్దు. 6 స్పూన్లో సగం అండి, అంటే 1/4 స్పూను మెంతులు వేయడం వల్ల రుచి బాగుంటుంది, చలవదనం కూడా అండి. ఇప్పుడు ఎండుమిరపకాయలండి, ఒక 4 వేసినాను. మీరు కారం ఎక్కువ తినేలాగుంటే వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు అండి. మీరు ఇప్పుడే ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇప్పుడు వేసుకోవాలి, ఈ తిరమాతలోనే వేసుకుండేవాళ్ళు. కరివేపాకండి. ఇప్పుడు కందిపప్పు 1 గ్లాస్ అండి. ఇవి కొంచెం దోరగా వేగాలి, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా. కొంచెం వేగినాక చూపిస్తా అండి. వేగిపోయిందండి కందిపప్పు అంతా. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది, కమ్మగా అండి. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా కొద్దిగా.
ఇప్పుడు మనం డైరెక్ట్గా అయినా ఉడికించేసుకోవచ్చు, ఇది కుక్కర్లో వేసైనా ఉడికించుకోవచ్చు అండి. నేను కుక్కర్లో వేస్తున్నా. ఇది పక్కన పెట్టేసి కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ పెడుతున్నా. ఇప్పుడు ఇది కదా గ్లాసు. నేను ఒక 3 గ్లాసులు నీళ్ళు వేసిన అండి. ఎందుకంటే ముద్దగా బాగా చేసుకుందామని, నీళ్ళకి కాకుండా ఇదంతా దీంట్లో వేసేయాలి. కొంచెం మంట ఎక్కిస్తే కొద్దిగా సేపు ఉన్నాక ఒక ఉడుకు వచ్చిన తర్వాత అండి మనము అది పెట్టుకుందాం, మూత పెట్టేసుకుందాం. టమాటాలు అవి ఇప్పుడు తరుక్కుందామండి. ఉందండి పప్పు. ఇప్పుడు టమాటాలు వేస్తాము. ఇప్పుడు తగినంత ఉప్పు అండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అండి, అయినాకైనా చూసుకొని. ఇప్పుడు టమాటాలు వేసినాం కదా, కొంచెమే చింతపండు వేస్తామండి, కొద్దిగా. ఇప్పుడు టమాటాలు తగ్గినాయండి రేటు. ఈరోజు 90 రూపాయలకు వచ్చినాయి. రేట్ ఎక్కువ ఏం పెద్దగా లేవు, అందుకని వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సేపు ఉడకని మూత పెట్టేస్తా. కుక్కర్ మూత పెడుతున్నానండి. ఇప్పుడు 4-5 విజిల్ వచ్చినాక బాగా మెత్తగా అయిపోవాలండి, బాగుంటుంది రుచి. విజిల్ కూడా పెట్టేసిన. కొంచెం ఫస్ట్ కొద్దిగా మీడియంలో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకుంటే బాగా నున్నగా అయిపోతుందండి. అప్పుడు చూపిస్తా. తీస్తున్నానండి మూత. వచ్చేసింది విజిల్. నేను 5 వచ్చేదాకా ఉడికిచ్చిన. ఇది తెస్తుంది కదా. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు ఎనిపేసుకుందామండి. ఈ గరిటెతో అయితే మెదగదు, పప్పు గుత్తితో అయితే బాగా మెదుగుతుంది. ఇంకా కుండలో అయితే కనుక ఇంకా బాగా మెదుగుతుందండి. గోడకేస్తే అతుక్కుండేటట్టు ఉండాలి పప్పు, ముద్దపప్పు. ఇంకోండి ఒక్కొక్క కందిపప్పు మట్టుకు ఉడకదండి, ఎందుకో అది. ఎంత మనం వేయించి వేసినా కూడా ఒకసారి ఉడకవు. అందుకు కొన్ని విజిల్లు ఎక్కువ పెట్టుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసి చూపిస్తా. పప్పు అండి, ధనియాల పప్పు వేసి చూపిస్తున్నా. గట్టిగా ఇట్టు ఉండాలా, గోడకేస్తే అన్నం పెట్టి మేము ఈరోజు ఏం చేసుకున్నామో చూపిస్తాం. వడలు చేసుకున్నామండి, శనగబ్యాళ్ళు వడలు. నెయ్యి వేసి చూపిస్తా. ఇది 2 రోజులైనా స్టాక్ ఉంటుందండి. మనం ప్రయాణాలప్పుడు ఎప్పుడన్నా ట్రైన్లలో అట్లా పోయినప్పుడు ఇవి చపాతి కానీ పూరి కానీ అవి చేసుకున్నా కూడా స్టాక్ ఉంటుంది. మీరు అదే అడుగుతూ ఉన్నారు కదా ఏంటని. ఇట్లా పప్పు ఇట్లా గట్టి చేసుకొని పోతే చెడిపోదు కూడా, బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.